అటల్ మోదీ సుపరిపాలనలో భాగంగా విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం బస్సు యాత్ర గాజువాక మీదుగా అనకాపల్లి చేరుకుంది. మధ్యాహ్నం గాజువాక శివాజీ నగర్లో బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ కర్ణం రెడ్డి నరసింగరావు, బీజేపీ నాయకులు దామ సుబ్బారావు ఆధ్వర్యంలో భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షులు పరశురామరాజులు నాయకులు, కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ కర్ణం రెడ్డి నరసింగరావు, బీజేపీ నాయకులు దామ సుబ్బారావు మాట్లాడుతూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన ధర్మవరంలో ప్రారంభమైన అటల్ మోదీ సుపరిపాలన బస్ యాత్ర శనివారం ఉదయం విశాఖపట్నంకి చేరుకున్న సందర్భంగా బీచ్ రోడ్లో వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు. అనంతరం కూటమి నాయకుల ఆధ్వర్యంలో సుమారు 5,000 మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారని, నాయకులు కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారన్నారు. అలాగే శనివారం సాయంత్రం 5 గంటలకు అనకాపల్లి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ తరపున మొదట ప్రధానమంత్రి పదవి పొందిన నాయకుడిగా, అలుపెరగని పోరాట యోధుడిగా ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి వీలు లేకుండా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారు అన్నారు. అదే బాటలో ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు అశోక్, బోండా ఎల్లాజీ, గుంటూరు శంకర్రావు, కృష్ణారెడ్డి, బాట శ్రీను, ఒమ్మి రంగనాయకులు, భాస్కర్ నాయుడు, నాగేశ్వరరావు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. వాజ్పేయి గారు మోడీ సుపరిపాలన యాత్ర చాలా అద్భుతంగా ఈ రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అద్భుతం. ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా మొదలు ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా ప్రతి ఇంటికి దాదాపుగా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వచ్చే విధంగా ఏ విధంగా అధికారులు తీసుకురావాలని చెప్పే ప్రయత్నంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మాధవ్ గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ ఎలక్షన్ లో అధికారంలోకి వస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మేము కూటమితో కలిపి అధికారులు ఆడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము వస్తాము. అలానే ఈ కార్యక్రమానికి మా సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టరు, అలానే బండి సంజయ్ గారు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఉన్నారు. అలానే ఇప్పుడు అనకాపల్లిలో విగ్రహావిష్కరణ ఉంది. ఈ విగ్రహావిష్కరణకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యం ఆయన చేతుల మీదుగా విగ్రహావిష్కరణ, సీఎం గారు రమేష్ గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా భారతదేశంలో దాదాపుగా 70 సంవత్సరాల నుంచి కూడా పరిపాలన చూస్తా ఉన్నాం. మనం దాదాపుగా ఈ 12-13 సంవత్సరాల్లో మనందరికీ తెలుసు ఏ విధంగా ఈ దేశం అభివృద్ధి చెందింది, ఏ విధంగా ఈ దేశం మోడీ గారి దీని పాలనలో ఈ దేశ రక్షణ, ఈ దేశ అభివృద్ధి కలిసి రెండు సమపాళ్లలో జోడిద్దులాగా పరిగెడుతూ ఉన్నాయి. అంతేకాదు ప్రపంచ దేశాలు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. భారతదేశం కీర్తింపబడుతూ ఉంది. అది మోడీ గారి ఆయన పరిపాలన విధానం బట్టి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా మరిన్న ఎన్నో విగ్రహాలు మోడీ గారి విగ్రహాలు అన్న చెప్పారు. ఇప్పుడే మా స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పారు స్టీల్ ప్లాంట్ లో వాజ్పేయి విగ్రహం పెట్టాలని. ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో మేము ముందుంటామని తెలియజేసుకుంటున్నాం. శ్రీ పీవీఎన్ మాధవ్ గారి నాయకత్వంలో డిసెంబర్ 11న అటల్ మోదీ సుపరిపాలన యాత్ర బస్ యాత్ర ప్రారంభమైంది. అది ఈ రోజు విశాఖపట్నం జిల్లా చేరుకుంది. ఉదయాన్నే 10:30 గంటలకి బీచ్ రోడ్ పార్క్ కూడల్లో భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం భారీ బహిరంగ సభ కూడా జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గారు, కూటమి నాయకులు, మేయర్ గారు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ప్రతిరోజు కూడా ప్రజల మధ్య ఉంటూ భారతీయ జనతా పార్టీని జెండాని ప్రతి ఇంటికి చేరే విధంగా చేస్తున్నారు. మాలాంటి కార్యకర్తలందరికీ చాలా స్ఫూర్తిగా నిలిచారు. మరి అందులో భాగంగా ఈరోజు గాజువాకలో
శివాజీ నగర్ లో లంచ్ బ్రేక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాయంత్రం అనకాపల్లి జిల్లాలో సేమ్ ఇదే కార్యక్రమం అటల్ మోదీ సుపరిపాలన యాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అనకాపల్లి ఎంపీ గారు శ్రీ సీఎం రమేష్ గారు అక్కడ అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి మా ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఆ సోదరులు దామ సుబ్బారావు గారు ఇటీవలే మా పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా పార్టీతో మమేకమై ప్రతి కార్యక్రమంలో కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఆ దామ సుబ్బారావు గారికి, అదేవిధంగా వారి యొక్క బృందం భాస్కర్ నాయుడు గారికి, ఆ సీనియర్ నాయకులు గుడ్డు శంకరరావు గారికి చెప్పాను, బండ ఎల్లాజీరావు గారికి, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను.